వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను రాజు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఒక్కొక్క కుంభకోణం వెలుగులోకి వస్తుంది. దాని తాలూకా విచారణ జరుగుతోంది. కేసులు నమోదవుతున్నాయి. పూర్తి స్థాయి విచారణకి ఇప్పటికే ప్రభుత్వం సన్నద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని కేసులు ఒక కొలిక్కి కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ కోవలో ఎస్పెషల్లీ గతంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రోజా మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, ఒక కుంభకోణం జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దాని మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ప్రస్తుత క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కూడా అక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి. సో దీని మీద విచారణ చేయబోతున్న విజిలెన్స్ విచారణ అని చెప్పి కూడా చెప్పారు. అంతేకాకుండా రోజా అరెస్ట్ అయ్యేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి అనేసి కూటమికి సంబంధించినటువంటి నాయకులు, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. అసలు ఈ ఆడుదాం ఆంధ్రకు సంబంధించి అసలు ఏం జరిగింది, నిజంగా రోజా పాత్ర ఉందా అనే దాని మీద మనతోటి చెప్పేందుకు శాప్ చైర్మన్ రవినాయుడు గారు మాట్లాడుతూ. నమస్కారం అండి. ఏంటి అసలు ఓవరాల్గా సరే మీరు బాధ్యతలు స్వీకరించారు, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, ఎలా ఉంది అసలు శాప్ ఎలా ఉంది? ఫస్ట్ నాకు నిజంగా బాధేసిన బాధ్యతలు తీసుకుంటాను. ఎందుకంటే నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు స్పోర్ట్స్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో మేము చూసినప్పుడు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏర్పాటు చేశారు. తర్వాత నేను చిన్నప్పుడు 2002, 2003 నేషనల్ గేమ్స్, ఆఫ్రో గేమ్స్ ఇవన్నీ చూసిన కళ్ళుగా బల్లా బైఫర్గేషన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించి 2017లో అకాడమీలు తీసుకొని వచ్చి, సెంటర్స్ తీసుకొని వచ్చి ప్రతి నియోజకవర్గంలో కేవీకేలు ఉండాలని చెప్పి ఆ రోజు ఒక జీవో తీసుకొచ్చి దాదాపు 300 కోట్ల రూపాయల నిధులు ప్రకటించి ఒక ఆలోచన నిర్ణయాత్మకంగా ముందుకెళ్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తర్వాత క్రీడలకు నిజంగా ప్రతిపక్షంలో ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ఆ ఆఫీస్లో కూర్చున్నాక అది నిజంగా గ్రహణం పట్టినట్టే అనిపించింది. పాలసీ లేదు 5 ఏళ్ళు, స్పోర్ట్స్ పాలసీ లేకుండా 5 ఏళ్ళు స్పోర్ట్స్ని రన్ చేశారు. దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాలసీనే అదే తూతూ మంత్రంగా రన్ చేశారు. కేవీకేలు ఆపేశారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దుమ్ము దూసేవాళ్ళు లేడు. ఏదో ఎండీ గారు రూమ్ ఒకటి రెడీ చేసుకున్నారు, కిందంతా వదిలేశారు. ఆ చైర్మన్ రూమ్ కూడా దారుణంగా ఉండింది. నేను బాధ్యతలు తీసుకున్న రోజు నేను 3 రోజులు పట్టింది దాన్ని క్లీన్ చేసి నేను బాధ్యతలు తీసుకునే దానికి ఆ రూమ్లో తీసుకోలేక పక్కన బోర్డు రూమ్ ఉంటే ఆ బోర్డు రూమ్లో తీసుకున్నా. దీంతో పాటు విజన్ లేకపోవడం, ఇన్సెంటివ్స్ ఇలా పిల్లలకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. అకాడమీ తీసేశారు, ప్లే విధానం తీసుకొని వచ్చారు. డబ్బుంటే కానీ ఆడే పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రంలో చేశారు. బాధాకరం నిజంగానే. ఏదైతే జరగకూడదు అనుకుంటామో, ఏ శాఖ బాగుండాలని కోరుకుంటామో అలాంటి శాఖ అయిన స్పోర్ట్స్ నిస్తేజంలో నింపేశారు. ప్లేయర్స్ అంతా నిరాశలో వెళ్ళిపోయారు. అసోసియేషన్స్, ఫెడరేషన్స్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంకెందుకు డిస్కషన్ చేయడం, ఇంక లేదు అనే పరిస్థితికి వచ్చిన తరుణంలో ఈరోజు మళ్ళీ మేము బాధ్యతలు తీసుకున్నాక అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టాం, వాళ్ళ ఆలోచనలు తీసుకున్నాం, ప్లేయర్స్ని కలవడం జరిగింది. ఇప్పటికి నేను 49 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నాం. తర్వాత ఇటు లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ సపోర్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మళ్ళీ ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన క్రీడాభిమాని, ఆయన క్రీడలను నిరంతరం ప్రోత్సహిస్తారు. ఇవన్నీ స్టడీ చేసిన కుటుంబం, పేరెంట్స్, ప్లేయర్స్, అసోసియేషన్స్, కోచెస్ అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఒక బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించాం. దేశంలో హర్యానా ది బెస్ట్ పాలసీ అన్నారు, ఒరిస్సా ది బెస్ట్ పాలసీ. దానికి మించిన పాలసీని ఈరోజు మనం ప్రకటించిన కూటమి ప్రభుత్వం. ఈరోజు అడాప్టేషన్ విధానం తీసుకొని వచ్చాం. ప్లేయర్ అడాప్టేషన్, గేమ్ అడాప్టేషన్ ఇవన్నీ తీసుకుని దానికి స్పందించిన పవన్ కళ్యాణ్ గారు 60 లక్షలు పెట్టి గ్రౌండ్ స్థలాన్ని కూడా మీరు కడపలో కొనిచ్చింది మీరు చూసే ఉంటారు. మొన్నే ఎమ్మెల్యేలకు కూడా, ఎమ్మెల్సీలకు కూడా స్పోర్ట్స్ పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే స్పీకర్ గారిని మేము ఆ రోజు కలిసి చెప్పిన తర్వాత ఏ రంగమైన అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఎవరైతే పాలకులుగా ఉంటారో, ఎవరైతే చట్టం చేస్తారో, చట్టం చేసే వాళ్ళు కానీ ఆ బాధ్యత లేకపోతే ఖచ్చితంగా ఆ రంగం అభివృద్ధి చెందదు. ఈరోజు మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఆ నియోజకవర్గంలో స్పోర్ట్స్ మీద వాళ్ళకి కానీ అవగాహన కల్పించగలిగితే క్రీడాకారులను ప్రోత్సహిస్తారు, ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది, వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారు. స్పోర్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, మన బిడ్డలు మన నియోజకవర్గంలో ఏ రంగంలో రాణిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పినప్పుడు స్పీకర్ గారు కూడా
సానుకూలంగా స్పందించడం మీరు చూశారు. కనీ వీరి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినప్పటికీ ఫస్ట్ టైం 73% అటెండ్ చేసాం ఎమ్మెల్యేలు. అంటే మామూలుగా అది బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలకు చేయడం అనేది ఆనవాయితీకి వస్తుంది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి ఆగిపోయింది. సో మీరు ఇనిషియేట్ తీసుకున్నారు, అది గొప్ప విషయం. లేదు అయితే సార్. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో క్రీడలకి భారీ ఎత్తున మేము అవకాశాలు కల్పించాం. క్రీడాకారులు కింది స్థాయిలో ఉన్న క్రీడాకారులను ఆనిముత్యాలను పైకి తీసుకొచ్చాం. మట్టిలో మాణిక్యాలని సానబెట్టి వజ్రాలుగా తయారు చేసాం. సో ఈ రకాలైనటువంటి మాటలన్నీ కూడా విన్నాం. మరి మీరేమో కనీసం బూజు దులుపుకునే లేనటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? మీకు ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను. మొన్నే బైరెడ్డి నేను మాట్లాడిన ప్రెస్ మీట్లకి ఆయన బైరెడ్డి గత చైర్మన్ స్పందిస్తే నాకు భోజనం పెడితే పిలిస్తే వెళ్ళాను తప్ప ఇంక నాకు దాంట్లో నేను చేసింది ఏమీ లేదండి. సరే ఆయన మాటలు పడితే మీకు అర్థమవుతుంది దాని మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అలాంటి ఆయన ఎలా ఎన్నికైనారు. కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే మేము అడుగుతున్నాం, ఆ మట్టిలో మాణిక్యాలు ఎక్కడ ఉన్నారు మాకు చెప్పండి. నేను కూడా శాప్ చైర్మన్ ఫస్ట్ రివ్యూ పెట్టాను. ఆడుదాం ఆంధ్ర పెట్టారు, సీఎం కప్ అని పెట్టారు కదా. దీని ఉద్దేశం ఏంటి? ఎంతమంది క్రీడాకారులు తయారు చేస్తారు, ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు, ఇన్సెంటివ్స్ ఏమైనా ఇచ్చారా, వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారు. నేను మొత్తం ఆ డిపార్ట్మెంట్ సంబంధించి హెడ్స్ అందరూ కూడా ఒకసారిగా నాకల్లా నివేరుపోయి చూశారు. ఏంది నేనేదో ఎవరిని గుర్తిచ్చారు, ఏం చేశారు, ఏంటి అడుగుతున్నారు. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు కదని వాళ్ళ మొహల్లో నాకు అర్థమైంది. అయితే నేను వాళ్ళని సూటిగా కొద్దిగా క్లారిటీగా అడిగినాక అసలు 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తీసుకున్నారు కదా, మరి ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఆ కార్యక్రమం ఏంటంటే సార్ మీరు ఏమనుకోనంటే మేము చెప్తాం సార్, ఇంకోసారి మమ్మల్ని ఎన్ని ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు, లేకపోతే మమ్మల్ని ఇంకేమైనా చేసినా పర్లేదు, కానీ ఉన్నదైతే చెప్తాను సార్. ఎందుకంటే మీతోనే మేము పనిచేయాలి సార్. మీ ఉద్దేశాలు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలు 2019కి అయిపోయినాయి సార్. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కూడా మొదట ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తీసుకున్నప్పుడు మేము కూడా ఇదే డ్రాఫ్ట్ రెడీ చేసి ఇచ్చాం సార్. స్కూల్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ నుంచి ఎలా ఆడించాలనేది ఒక డ్రాఫ్ట్ వేస్తే దాన్ని తీసి పక్కన పెట్టేశారు. పక్కన పెట్టాక చించి పడేశారు. చించి పడేసి మేము చెప్పినట్టు వినండి, ఇది అబోవ్ 15 years తీసుకోమన్నారు. కట్ ఆఫ్ 17 సంవత్సరాలు దాటిన వాళ్ళనే ప్లేయర్స్గా తీసుకోమన్నారు. అది కూడా 5 యాక్టివిటీస్ తీసుకోమన్నారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఈ గేమ్స్ తీసుకోమన్నారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే సార్. ఐపాక్ టీమ్ అని ఒక టీం వచ్చి మా ఆఫీస్లో కూర్చునింది. ఆ టీమే మమ్మల్ని గైడ్ చేసింది. వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఎలక్షన్ ముందు ఇలా ఉండాలి, మాకు యువత దూరం అయిపోయింది, ఆ యువతను మళ్ళీ రాబట్టుకోవాలి, ఆ రాబట్టుకోవాలంటే స్పోర్ట్స్ అనేది ఒక ఆయుధంగా వాడుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. తదనుగుణంగా కూడా అప్పటికప్పుడు జీవోలు ఇచ్చి అప్పుడు ఈ 5 డిసిప్లిన్ పెట్టి ఆధార్ కార్డులు పెట్టి 17 సంవత్సరాలు దాటితేనే ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ ఇవన్నీ పెట్టారు సార్. తప్ప సరే ఓకే పెట్టారు, అసలు వాళ్ళు గుర్తించారా, ఆ సర్టిఫికెట్కి ఏంటి వాల్యూ అని అడిగితే సార్ మళ్ళీ మీరు పదే అదే క్వశ్చన్ వేస్తున్నారు. అది సర్టిఫికెటే కాదు సార్, దానికి దేనికి ఎలిజిబిలిటీ లేదు, దేనికి ఏది అది దీని మించి మేము చెప్పలేము సార్, మేము ప్రభుత్వంలో ఉన్నాం అన్నాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వాళ్ళు కేవలం ఎలక్షన్లో యువత దూరం అయిపోయారు. ఎలక్షన్లో యువత దూరం అయిపోయినారని ఒక స్పోర్ట్స్ సినిమా ఈ 2 యూత్ను దగ్గర చేస్తుంది. దాన్ని తెలుసుకొని ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి సలహా ఇచ్చారు. దానికి 119,70,00,000 రూపాయలు విడుదల చేసి ఈరోజు గ్రామ స్థాయి నుంచి అది ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఇంకా దాన్ని ఎలా చేయాలో అలా చేశారు. దాన్ని కూడా అన్ని శాఖలను వాడారు, కలెక్టర్లను వాడారు, రెవెన్యూ వ్యవస్థ, పంచాయతీరాజు, INPR. మీకు దారుణమైన విషయం 29 కోట్లతో హోర్డింగ్స్ వేశారు. ఆడుదాం ఆంధ్ర ఆయన ఏదో బెస్ట్ ఏదో సచిన్ టెండూల్కర్ గవాస్కర్ అయినట్టు ఆయన ఒక బ్యాట్ పట్టాడు. ఆ ఫోటో మొత్తం రాష్ట్రం అంతా వేశారు. ఆ రోజు నాకు తెలిసి మీరు కూడా మేము ఆ రోజు కార్యక్రమం తీసుకుని ఇరిగిపోయిన బ్యాట్లు ఎత్తుకుని మీద ఎక్కువ వస్తే మీరు కూడా ఆ రోజు దీని మీద మీరు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇదే ఛానల్ ద్వారా. దీని మీద లైవ్ కూడా ఇచ్చారు. మీరు కూడా గుర్చేస్తున్నారు ఏంది ఈ పరిస్థితి అనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరిగింది. గెలిచినోడు ఎవడో తెలియదు, ఓడినోడు ఎవడో తెలియదు, పార్టిసిపేషన్ చేసినోడు ఆ రికార్డే పోయింది. మొత్తం బొక్కారు, నాశనం చేశారు. సీఎం కప్ అన్నారు. ఆ సీఎం కప్పుకి దానికైనా విలువ ఉందంటే కప్పు ఎక్కడన్నా ఉందా అని అడిగా. వాళ్ళు కూడా దానికి కూడా కప్పు మీరు ఏదేదో ఆడుతున్నారు సార్ అన్నిటి ఆశ్చర్యంగా చూశారు. అంటే ఒకటి బాధ వేస్తుంది ఏంటంటే
నిజంగా కానీ ఆ 120 కోట్లు జిల్లాకి 8 కోట్లు కేటాయించుంటే ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యింది. ఈ రోజుకి మనకి సింథటిక్ ట్రాక్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాగార్జున యూనివర్సిటీలో వేసిన సింథటిక్ ట్రాక్ తప్ప ఎక్కడ ట్రాకే లేదు. ఈరోజు మీరు ఆ 120 కోట్లతో 4 సింథటిక్ ట్రాక్లు వేసి ఉండొచ్చు, 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ 4 గట్టు ఉండొచ్చు, మంచి బ్యాడ్మింటన్ కోర్టులు కట్టి ఉండొచ్చు, ది బెస్ట్ ఆర్చరీ అకాడమీ ఒకటి పెట్టి ఉండొచ్చు, రైఫిల్ షూటింగ్ అకాడమీ పెట్టి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ రోజా పాత్ర ఏంటి? అంటే ఏంటి, నిజంగా అవినీతి జరిగిందా లేకపోతే ఖర్చు పెట్టారనేది మాత్రమే మీ ఆరోపణ? అంటే మీరు ఛార్జ్ తీసుకున్నాక దానికి సంబంధించినటువంటి ఏమైనా సాక్ష్యాలు కానీ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కానీ ఏమైనా దొరికాయా? అంటే వాళ్ళు ఏంటంటే ధీమా అసలు మేమేం చేయలేదు, మేము వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాం, అదొకటే మేము చేసింది అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. మీకు దొరికినటువంటి సాక్ష్యాలు ఏంటి? 1,00,00,000% రోజా అవినీతికి పాల్పడింది. ఇది ప్రతిపక్షంలో ఉన్న రవినాయుడుగా చెప్పడంలో, అధికారంలో ఉన్న కూటమి శాప్ చైర్మన్గా చెప్తున్నా రోజా అవినీతికి పాల్పడింది. మాకున్న సమాచారం ప్రకారం 27 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో తేల్చే పనిలో ఉన్నాం. దాంతోపాటు పబ్లిసిటీ, ఫుడ్డు, అకామిడేషను, మెడల్స్, ఇన్సెంటివ్స్ డబ్బు ఎక్కడ ఉన్నాయో పూర్తి ఆధారాలు సేకరించాం. కాకపోతే బాధ వేసింది ఏంటంటే ఆ కూటమి మేము అధికారంలోకి వచ్చినాక నేను బాధ్యతలు తీసుకునే మధ్యలో కొన్ని డేటా మిస్ చేశారు, మిస్ చేయించారు. దానివల్ల జాప్యం జరిగింది తప్ప అంటే ఇప్పుడు దొరికిందా ఆ డేటా? మొత్తం తెప్పిస్తాం, ఓకే, వదిలే ప్రసక్తి లేదు. ఆధారాలు అందుకే కదా రివ్యూ పెట్టిస్తున్నాం. ఓకే. మా మంత్రి గారు ప్రకటించే కదా 45 రోజుల్లో నిగ్గు తేలుస్తామని చెప్పి. ఎందుకు వదులుతాం? బాధ చేసిందంటే రోజా మీద నాకేం వ్యక్తిగత కక్ష లేదు, మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఆమెకు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆమె మీద మాకేం ఉంటుంది? ఆమెను మామూలుగా జనమే పట్టించుకోవడం లేదు, మేము ఎందుకు పట్టించుకోం? కాకపోతే ఏంటంటే ఎక్కడో కుగ్రామంలో ఉండి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏ అగ్ర కులాలైనా వెనుకబడిన ఆర్థికంగా ఇబ్బంది ఉంది, నేను ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలి, ఈ రాష్ట్రానికి గౌరవం పెంచాలని భావిస్తున్న క్రీడాకారుల డబ్బు సార్ అది. ఆ డబ్బును కూడా బొక్కారంటే నిజంగా బాధ ఏదా సార్? నేను చెప్తాను, స్పోర్ట్స్ నిజంగా 120 కోట్లతో కన్స్ట్రక్షన్ కానీ చేస్తుంటే, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పిల్లలు తయారవరా? ఇది మా ఆవేదన, ఇది మా బాధ. రోజా అవినీతికి పాల్పడింది యథార్థం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిన్న మొన్న నేను చూసా, మన ఛానల్లోనే చూసా, దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకుంటాము. నేను అడుగుతున్నా సూటిగా, అరెస్ట్ చేయడానికి దమ్ముతో పడేముంది? వారెంట్ ఉంటే సరిపోతుంది కదా రోజమ్మ, వారెంట్ ఉంటే సరే. నీకు దమ్ముతో ఏంది ఈ తొడలు కొట్టడాలు, ఈ జబ్బర్ జరాలు, ఒక్క మగాడు, ఎండు, ఇవన్నీ మేము చెప్పం. చట్టం తన పని అందిస్తుంది. నువ్వు అవినీతి చేసావు, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి బొక్కావో, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయో, కాంట్రాక్టర్, చెన్నై కాంట్రాక్టర్, బాంబే కాంట్రాక్టర్, బెంగళూరు కాంట్రాక్టర్, వాళ్ళు మాకు ఆల్రెడీ మేము చేయాల్సిన అన్ని పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఎవరిని వదలం. 1 రోజు 2 రోజులు జాప్యం చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళలాగా తప్పడు అడగలేదు. అవినీతి చేయకపోయినా ఆధారాలు రోజా అసలు మాకు ఏమీ తెలియదు అంటుంది కదా. ఏమన్నా మా ఛానల్ ద్వారా ఒక 2 హింట్స్ అంటే కనీసం రీకలెక్ట్ చేసుకునేందుకు, అరే నిజమే కదా నేను చేసింది, ఏమైనా సైలెంట్గా ఉండడం కోసం. ఏమీ తెలియదు అంటే మంత్రి పదవి అనేది కూడా చేసిందో లేదో తెలియదండి. నాకు అర్థం కదా. అంటే రోజా స్పోర్ట్స్ మంత్రి అని మర్చిపోయిందా? ఆమె స్పోర్ట్స్ మంత్రి, ఆమె సంతకం పెట్టాలి. మర్చిపోతే ఎట్టా? సంతకాలు ఆడే ఉన్నాయి. ఏ జీవోలు ఇచ్చారు, ఏ శాఖ నుంచి ఎంత R&B ఎంత ప్రొక్యూర్ చేసింది, R&B డిపార్ట్మెంట్ ఎంత ప్రొక్యూర్ చేసింది, టీషర్ట్లు ఎవరు, మీ కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరితో ఫోన్లో మాట్లాడారు, వాళ్ళతో మీరు ఎట్ట కూర్చున్నారు, ఎన్ని మీటింగ్లు కూర్చున్నారు, మిమ్మల్ని కల్పించిన కుటుంబ సభ్యులు కూడానా మరి రెఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అన్నీ ఉన్నాయి సార్. అంటే ఇక్కడ బాధ చేసిందంటే వాళ్ళ కుటుంబం. మరి సొద్దపూసి మాటలేంటి మరి? నాకేమీ తెలియదు, అసలు నేను క్రీడాకారుని రాబట్టాము అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, ఇప్పుడు అధికారం పోయినాక ఏ విధంగా మాట్లాడారో చూస్తున్నాం. నేను కూడా అదే అడుగుతున్నా, ఏ క్రీడాకారుని గుర్తించారో ఆ క్రీడాకారుని ఒకసారి తీసుకుంటాను. నేను చూడాలనుకున్నా, ఎర్రా జ్యోతిని గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు, జ్యోతి సురేఖని గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు, పివి సింధుని గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కోనేరు హంపి గారిని గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు, పుల్లెల గోపించలాన్ని కోచ్ని తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరు తీసుకొని వచ్చారో ఆ ఒక్క వ్యక్తి కూడా మీకు 4 రోజులు ఒత్తాస పలికిన అంబట్రాయుడు కూడా తిట్టేసి వెళ్ళిపోయినాడే.
ఏ క్రీడాకారుడు గుర్తించారో ఆ క్రీడాకారుడు మొహం ఒకసారి చూడాలి. అంటే ఫైనల్ గా రోజాకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఆల్మోస్ట్ అయిపోయిందా? 45 రోజులు అన్నారు మీరు సార్ టైము. సరే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. లేదు ఇప్పటికి ఎంతవరకు వచ్చింది? ఎన్ని రోజుల్లో చర్యలు ఉండొచ్చు? ఎలాంటి చర్యలు ఉండొచ్చు? సార్, ఈరోజు నేను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. విచారణకు ఆదేశించాం. విచారణకు ఆదేశించినప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి. కానీ ప్రతిపక్షంలోనూ చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఒకటి, ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్. ఆధారాలు ఉన్నాయి, వదిలిపెట్టాం. 45 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని మా మంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 45 రోజుల లోపల ఆ విచారణ పూర్తి చేయడంతో పాటు చట్ట ప్రకారం దాన్ని ఎలా ఏం చేయాలనే దాని మీద ఖచ్చితంగా దానికి ఆమెనే కదా దమ్ముంటే అరెస్ట్ చేసుకొని ఆ ప్రక్రియ ఏది జరగల దమ్ముంటే కాకుండా వారెంట్తో అరెస్ట్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే చాలామంది కోర్టుల చుట్టూరు ముందుగానే జబ్బర్లు తలుచుకొని తొడలు కొట్టిన వాళ్ళందరూ కూడా బెయిల్ పిటిషన్లకు పరిగెత్తున్నారు. ఇంత చెప్పేస్తున్నారు. మరి మొత్తం ఆమె రీకలెక్ట్ కూడా చేసుకుంటూ బహుశా నిజమే కదా ఆ రోజు ఎవరెవరితో కూర్చున్నా ఏంటని. మరి ఆమె మరి కోర్టుకి వెళ్తే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పటికే చాలా పరిస్థితులు అలాగే తయారవుతున్నాయి. కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోర్టులు కూడా అవినీతి పరులకే మొత్తాసు పలకదు. ఒక చోట 2 చోట్ల ఎగ్జామ్స్ ఉంటుందేమో కానీ ఖచ్చితంగా కోర్టులు కూడా ఖచ్చితంగా అవుతాయి. ఇంకోటి, మీకు ఒక ఆఫ్టర్ మహానాడు చాలా వేరియేషన్స్ చూస్తారు. ఏమైనా జరగచ్చు. ఢిల్లీలో కేజ్రీవాల్ గారి పార్టీ ఏమైందో కూడా మీరు చూశారు. అలాంటి తరహా పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది బెదిరింపు కాదు, ఇది భయపెట్టే కార్యక్రమం కూడా కాదు. అంత అవినీతి జరిగింది. భూమి ఆకాశం, మట్టి నీరు, దేన్ని పంచభూతాలని వీళ్ళు దోచేశారు, నాశనం చేసేసారు. లాస్ట్కు పేదవాడి రక్తాన్ని కూడా తాగారు. పేదవాడి అవయవాల్ని వీళ్ళ మద్యంతో చంపేసి వాళ్ళని శవాలుగా మార్చేశారు. ఇప్పుడు సరే, రోజా అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది? విచారణ పూర్తి కావాలన్నా విచారణ ఎప్పటి లోపల పూర్తవుతుంది? మీరు సేకరించిన ఆధారాలు ఎంతవరకు ఆధారాలు సేకరించారు? ఇంకెంత ఉంది విచారణకు సంబంధించి? ఎంత పర్సెంటేజ్ అయింది? సార్, ఈ రోజు రేపు అని నేను చెప్పను. ఏ రోజైనా అరెస్ట్ అవ్వచ్చు. పక్కన అది నేను శాప్ చైర్మన్గా నేను ఆధారాలు ఇచ్చాను. నేను మా ప్రభుత్వానికి నేను నివేదిక ఇస్తాం. కూటమి ప్రభుత్వం ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి అవినీతి పరులు బయట సమాజంలో తిరుగుతూ ఉంటే మంచిది కాదు. నేను రిక్వెస్ట్ చేస్తాం. చట్టం తన పని నేను చేసుకొని పోతుంది. అరెస్ట్ చేసే పని నేను చేయలేను కదా. ఆధారాలు ఇచ్చే పని అయితే చేయగలుగుతా. అరెస్ట్ చేసే పని అధికారులు యంత్రాంగం చేస్తుంది. ఇక్కడ నేను మొదటే చెప్పా, ఆ ప్లేస్లో రోజా కాకుండా ఇంకెవరున్నా నేను ఇలానే ఉంటా. పెద్దిరెడ్డి ఉన్నా ఇలానే ఉంటా, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నా ఇలా ఉంటా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇలానే ఉంటా, ఇంకెవరున్నా ఇలానే ఉంటా. నా బాధ, నా తాపత్రయం అది పేద క్రీడాకారుడు డబ్బు. ఆ పేద క్రీడాకారుడు డబ్బు వాళ్ళకు అందకుండా వీళ్ళ జోబులో వేసుకున్నారు. అది మంచిది పద్ధతి కాదు, అది ధర్మం కాదు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించేదానికి లేదు. నేను కూడా శాప్ చైర్మన్, నేను కూడా బాధ్యతాయుతంగా ఉంటాను. ఏదైతే బాధ్యతాయుతంగా ఉండని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని రేపు ఆదర్శంగా తీసుకుంటే రేపు వచ్చే వాళ్ళు ఏమవుతారు? అంటే ఇప్పుడు సరే, రోజా పక్కన పెడతాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా శాప్ చైర్మన్గా పనిచేస్తారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన లెక్కలు కూడా తేల్చే పని ఉందా? ఆయనకి ఎంతవరకు ఉంది దీంట్లో ప్రమేయం? సార్, నేను ఓపెన్గా చెప్తాను, అతను టిక్ టాక్ ఆర్టిస్ట్. బైరెడ్డిని మీరు ఎప్పుడన్నా తిరుపతిలో స్పోర్ట్స్ చైర్మన్గా వస్తారని చూసినప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా? మీ సొంత నెల్లూరు పర్యటనలో చేసేటి ఎక్కడన్నా చూసారా? ఆయన ఏదో పాపం ఆయనే చెప్పుకుంటున్నాడు. మొన్న నేను ఏదైనా పిలిస్తే ఏదో ఒక ప్లేట్ భోజనం పెడతారు, ఒక రూమ్ పెడతారని చెప్పి ఆయనే చెప్పేసుకున్నాడు. దీంట్లో ఆయన వాటా ఏదో 2%, 3% చైర్మన్గా బోర్డు ఉంటుంది కాబట్టి ఆమోదించాలి కాబట్టి ఆయనకి ఏదన్నా ఆయన వాటా ఇచ్చి ఉండొచ్చేమో. కానీ వాస్తవం చెప్పాలంటే అతను మరి ఆయన ఎలా సెలెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ అవగాహన లేని వ్యక్తి. నా దృష్టిలో కిడ్. ఇప్పుడు ఆ కిడ్ మీద చర్యలు ఉంటాయా? అంటే తప్పదు కదా, సంతకం పెట్టాక కిడ్ మీద ఉంటుంది. ఆయనకి పదవి ఇచ్చిన, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి
దీనికి ఆదేశాలు జారీ చేస్తుంటే నాకు తెలిసి ఆ ఆ తాడేపల్లి అంటే నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది చూసాం ఏది మన చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు చూసాము. డైరెక్ట్ చంద్రబాబుని అందులో తీసుకొచ్చి పెట్టేసినటువంటి పరిస్థితి. సో దీంట్లో మంత్రి ఉన్నారు, శాప్ చైర్మన్ ఉన్నారు. మీరు చెప్పినట్టు ఒకవేళ ముఖ్యమంత్రి కూడా ఆయన ఆదేశాలు, ఎందుకంటే మీరు చెప్పిన పబ్లిసిటీలో బొమ్మ ఆయనదే ఉండేది. సో కాబట్టి ఆయన పరిస్థితి ఏంటి, అధికారుల పరిస్థితి ఏంటి? నేను అదే చెప్తున్నాను సార్, కిడ్డుని వదలం, వాళ్ళ గార్డు అని చెప్పుకుంటాం, జగన్నే వదలం. ఎందుకు వదులుతాము? ఇది ఆధారాలు ఉన్నాయి కదా. ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి, ఇంప్లిమెంటేషన్కి ఎలా చేయాలని చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి, సంతకం పెట్టింది రోజారెడ్డి, బైరెడ్డి, ఈ 4 రెడ్డిస్, ఓకే 4 Rs. ఎవరుంటే జగన్ రెడ్డి అయినా దొరుకుతారు. భారతిరెడ్డి దాంట్లో కాంట్రాక్టర్లు పంపించుంటే ఆ టీషర్ట్లు ఒకవేళ ఏమైనా ఆమె రెఫర్ చేసింది అనుకోండి, ఆ టీషర్ట్లు ఎవరైతే వెండర్ ఉన్నాడో భారతిరెడ్డి గారు పేరు చెప్పారనుకోండి, చట్టం తను బంద్ చేసింది. ఈడ నాకు మహిళల, పురుషుల, పిల్లల, పెద్దల అని కాదు, అవినీతి ఎక్కడ జరిగిందో అవినీతి కారకులు ఎవరు ఉన్నారో వాళ్ళు వెళ్ళాల్సిందే. అది చట్టం అలానే ఉంది, దీనికి వర్తింపులు ఉండవు. మన జ్యుడిషియల్ ఉన్న విధానంలో ఎవరైనా ఒకటే. సరే, ఫైనల్గా అవినీతి ఏ కోణంలో జరిగింది? అంటే డబ్బులు డైరెక్ట్గా తీసేసుకోవడమా, కాంట్రాక్టర్ల నుంచి తీసుకోవడమా, లేకపోతే కమిషన్లు తీసుకోవడమా, చూపించిన లెక్కలకి చేసిన దానికి తేడాలు ఉండవా, ఏంటి ప్రాథమికంగా? అయితే నాకు పరిధి ఉంది కాబట్టి విచారణలో ఉన్నప్పుడు ఒకటైతే చెప్తాను, ఆల్రెడీ చెప్పాను. ముగింపు సమావేశం 4.5 కోటి లెక్కలు రాశాను, అకామిడేషన్ అని చెప్పి బిల్ పెట్టాను. కానీ అకామిడేషన్ ఎక్కడ ఇచ్చారు తెలుసా? టిట్కో గృహాల్లో ఇచ్చారు. ఆ టిట్కో గృహాలు ఇంతవరకు పూర్తి కాల. టిట్కో గృహాల్లో ఇచ్చేట్టు రాసి ఆ గృహాలే పూర్తి కాలేదు, మరి అకామిడేషన్ ఎట్టు ఇచ్చారు, మరి ఎలా జరిగింది? క్రీడాకారులకి టిట్కో ఇల్లు ఉన్నాయి కదా, దాంట్లో ఇచ్చారంట. అదే ఉన్నాయి. అసలు ఆశ్చర్యకరమైన విషయం, పూర్తిగా గృహాల్లో ఇచ్చి దానికి 4.5 కోటి బిల్లు వేశారు. ముగింపు సమావేశంలో అది కూడా ఒక భాగం అయింది. దాంతోపాటు భోజనాలు, పబ్లిసిటీ, ఐటీ విభాగం, ఒక విభాగం కాదు, 4 ఒక పేపర్ మీద రాసేసి ఇన్ని శాఖలు ఉన్నాయి, ఆ శాఖల కింద పనిచేయండి అటు పనిచేసుకున్నారు. ఆ పనిచేసింది ఎక్కడ రాయింది, ఏ కంపెనీ మీద రాయింది, ఎవరు డ్రా చేశారు, ఆ డ్రా చేసిన డబ్బు ఎక్కడికి పోయింది ఏంటి అనేది ఒక పద్ధతి ప్రకారం విచారణ జరుగుతుంది. ఆ విచారణ అవుతానే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మమ్మల్ని అధికారులు రక్షిస్తారనుకున్నారు. అయా, అధికారులు మిమ్మల్ని ఎందుకు రక్షిస్తారు? అధికారులకు ఏం సంబంధం? మీరు ఆదేశిస్తే అధికారులు చేశారు, అధికారులే మీ మీద చెప్పేస్తారు 100%. దాంట్లో ఏం మళ్ళీ ఇదే కెమెరా ముందే చెప్తాం కదా. థ్యాంక్ యూ రవి. సో మొత్తానికైతే ఇక్కడ ఒకటి ఎస్పెషల్లీ శాప్కి సంబంధించి జరిగినటువంటి క్రీడల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి త్వరలోనే మాజీ మంత్రి రోజా అరెస్ట్ ఉండవచ్చు. అలాగే దాంట్లో భాగమైనటువంటి నాటి శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ కేసుకి సంబంధించి ఆయన చేసినటువంటి అవకతవకలు కూడా బయటపడితే ఆయన కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నారు. సో ఎక్కడెక్కడ ఎలాంటి అవకతవకలు జరిగాయి అనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం వినాం. సో కానీ రోజా మాత్రం ఇంకా కూడా తెలియనటువంటి ఒక మాటలు మాట్లాడుతూ తను ఏది తప్పు చేయలేదు అనేటువంటి అంశాన్ని జనాలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో వాస్తవంగా వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సాక్ష్యాలు ఆల్రెడీ సేకరించేశారు. ఇంకా 45 రోజులకి ఎంతో కాలం లేదు. సో విచారణ పూర్తయితే ఖచ్చితంగా ఆమె అరెస్ట్ ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటి మాట మీద నిలబడి మేము ముందుకెళ్తున్నాం అని చెప్పేసి రవినాయుడు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ 9.